మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైంసా పట్టణంలో ఉన్నాము. ఒక చిన్నపాటి వర్షం ఇక్కడ పడితేనే కంప్లీట్ గా వాటర్ అన్ని రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇది కంప్లీట్ గా మనం చూస్తే బైంసా పట్టణంలో నాలాల ఆక్రమణ యథేచ్ఛగా ఉంది. కాబట్టి ఆ వర్షపు నీరు ఎటుపోగలకే ఇట్లా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ అడిగే నాదుడే లేడు. ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలు, అడ్డగోలు ఆక్రమణలు చేయడం వల్ల ఈ పరిస్థితి జనాలకు. ఇక్కడ జనాలకు కావాల్సింది మతపరమైన ముచ్చట్లే తప్ప డెవలప్మెంట్ గురించి అడిగే వ్యవస్థ ఎవరికి కూడా లేదని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒక పార్కు లేదు, ఒక గ్రౌండ్ లేదు. ఇట్లా మన డెవలప్మెంట్ గురించి చూస్తే బైంసా పట్టణంలో డెవలప్మెంట్ అనేదే లేదు. కేవలం మత ప్రాతిపదికన ఇక్కడ ఓట్లు దండిపుచ్చుకోవాలా అంతే తప్ప జనాలకు ఉపయోగపడే ఇక్కడ కార్యక్రమాలే మనము చేస్తలేరనే మనం చెప్పవచ్చు. ఓన్లీ చిన్నపాటి వర్షానికే ఇంత పరిస్థితి మనకు ఉంది అని అంటే జనాలకు చూడు వాళ్ళకి ఎంత ప్రాబ్లం అయితే ఉన్నది. ఇక్కడ మనం పూర్తిగా గమనించవచ్చు. ఇటువైపు చూస్తే ఇక్కడ ఫిష్ మార్కెట్ ఏరియా ఇది. ఇక్కడ చాలా రోజుల క్రితం నుంచి ఇక్కడ నాలాలు అయితే ఉండే, కానీ దాన్ని ఆక్రమించుకొని అక్కడ ఫిష్ మార్కెట్ అవన్నీ నిర్మించడం ఒకటి. దాంతోపాటు అంతకు ముందరి నుంచి కూడా పైన వ్యవస్థ నుంచి కూడా చాలా వరకు ఆక్రమణలు జరిగాయి. అవన్నీ వర్షం నీరు ఎటుపోవాలో తెలక ఇట్లా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ బైంసా పట్టణ ప్రజలకు ఖచ్చితంగా డెవలప్మెంట్ గురించి ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళకు కానీ ఇక్కడ బైంసా పట్టణం అంటే ఓన్లీ మధ్యలో ఈ 4-way లైన్ కానీ ఈ చిన్న షటర్ లైటింగ్ చేసినంత మాత్రం దాని డెవలప్మెంట్ అనిపించుకోదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా అక్కడ డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు అయినప్పుడు వర్షం బాగా పడ్డప్పుడు కూడా దాని పరిధి వెళ్ళిపోయేటట్టు వర్షం నీరు వాటి పట్టుకొని పోయేటట్టు ఇక్కడ పరిస్థితులు కల్పించాల. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు అనే మనం నిస్పష్టంగా చెప్పవచ్చు. ఇదండి ఇక్కడ పరిస్థితి. బైంసాలో చూస్తే ఒక చిన్నపాటి వర్షానికి ఇలా రోడ్లపైన వాటర్ రావడం అనేది చాలా శోచనీయమనే చెప్పవచ్చు. అడ్డగోలు ఆక్రమణ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇదంతా తెలిసినప్పటికీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఆక్రమణలు అయితేనేమి, దాంతోపాటు ఈ మురికి కాలువలలో ఉండే చెత్త తీయకపోవడం కూడా మరొక కారణం అని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తప్పకుండా ఈ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని, దాంతోపాటు ఈ మురికివాడల్లో ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.